గుడివాడ మాజీ మంత్రి, బూతుల మంత్రి, ఆయనకి అక్కడ కాలేజీలో ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఆయన అక్కడ క్యాజినోలు ఆడించుకుంటారు. ఖాళీగా ఉంటే రోడ్లు విశాలంగా ఉన్నాయి కాబట్టి కారు వేసుకొని రాజమండ్రికి వస్తాడు, ఇక్కడ మమ్మల్ని తిడతాడు. కానీ అక్కడ పిల్లల భవిష్యత్తు గురించి మాత్రం ఆయన ఏం పట్టించుకోడు. కొడాలి నాని గారు సిగ్గుపడాలి నాని. అందుకే మూలన కూర్చోబెట్టారు గుడివాడ ప్రజలు. 23 సీట్లు కోల్పోతా ఉంటే పట్టించుకోడు. ఇక్కడ కూడా ఉన్నాడు ఒక వ్యక్తి, మాజీ ఎంపీ భరత్రామ్. 23 సీట్లు ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఆ కాలేజ్ దగ్గరలోనే గ్రాండ్ ట్రంక్ రోడ్ అని ఒకటి చేయించాడు, ఈట్ స్ట్రీట్ పెట్టించాడు. వీటి మీద చూపించిన శ్రద్ధ 23 సీట్లు కోల్పోయే పరిస్థితికి ఈ సంస్థ వచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నారు? మాకు అర్థం అవుతా ఉంది ఏంటంటే, ఈ క్యాజినోలు కానీ లేకపోతే ఈట్ స్ట్రీట్లు కానీ ఇతరితర అంశాలు కమిషన్లు వస్తాయి. ఈ 46 సీట్లు వాళ్ళకి ఏం కమిషన్ కనబడి ఉండకపోవచ్చు. కానీ ఎన్డీఏ కూటమిగా మాకు కనబడేది ఏంటి? ఆ 46 పిల్లల భవిష్యత్తు కనబడతా ఉంది. ఈ యొక్క కాలేజెస్ ఒక ప్రతిష్ట కనబడతా ఉంది. దాని మీద ఎంతో మంది పిల్లల ఒక ఆశ కనబడతా ఉంది. వారి భవిష్యత్తుని మేము చూసాం.